శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ సేవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో రవిశుక్రులు, వృషభంలో గురువు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో శని, మీనరాశిలో బుధుడు, కుజుడు, రాహువు. ఈ వారం మే 5, 2024 నుండి 11 మే 2024 వరకు వర్తిస్తాయి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అవకాశాలే ఎక్కువగా ఏర్పడతాయి. మీరు ఊహించినటువంటివి మీరు ప్రయత్నం చేయకుండానే ఆ యొక్క ప్రయోజనాలను అందుకోవడం మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. నూతన గృహోపకరణాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఉపయుక్తంగా మారతాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ప్రయోజనకరంగా ఉంటాయి. కొన్ని కార్యక్రమాల నిమిత్తం పెట్టుబడులు పెట్టాలా లేదా, మనం చేయాలా లేదా అన్నటువంటి ఆలోచనల నుంచి మనం చేయాలి లేదా వద్దు అన్నటువంటి మంచి నిర్ణయాలని జీవిత భాగస్వామి ద్వారా తీసుకోగలుగుతారు. ఈ రాశిలో రవిశుక్రుల యొక్క కలయిక మేలు కలిగించే అంశాలకి, కొన్ని నూతన ఒప్పందాలకి ప్రయోజనాలను అందించే విధంగా మారుస్తుంది. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. క్రితం ఆఫీసులో ఉన్నటువంటి విధంగానే సమస్యలు ఏర్పడే అవకాశం ముమ్మాటికి ఉంది. పాత ఆఫీసులో అవన్నీ పడలేకనే కదా నేను మానేసి వచ్చాను, మళ్ళీ కొత్త ఆఫీసులో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయేంటని ఆశ్చర్యపోవద్దు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఈ రకమైనటువంటి సమస్యలన్నీ కూడా సర్వసాధారణంగా ఉంటాయి. వీటన్నిటినీ పక్కన పెట్టండి. మీరు చేయవలసినటువంటి పని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఉద్యోగం మానేద్దాము, మనం చేయలేము, ఇంత ఒత్తిడి, ఈ రకమైనటువంటి కుళ్ళు రాజకీయాలు మనం పడలేము అన్న ఆలోచనలకు మాత్రం వెళ్ళొద్దు. ఆర్థికంగా బాగా దిగజారిపోయే అవకాశాలు ముమ్మాటికి ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితులు కావచ్చు, రాబోయే రోజుల్లో పరిస్థితులు కావచ్చు, ఒక 20 to 30% మాత్రం సఫర్ అయ్యే విధంగా ఉన్నది. కానీ వచ్చినటువంటి అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకోగలిగితే ప్రయోజనకరమైనటువంటి అంశాలని 60% మీరు గెయిన్ చేయగలుగుతారు. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. మీరు ఏదైతే శ్రమిస్తున్నారో అది 100కి 120% ఉంటేనే మీకు 60% రిజల్ట్ వస్తుందని మాత్రం మర్చిపోవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తి ప్రయోజనాలని అందుకోగలుగుతారు. అనుకూలమైనటువంటి ఒప్పందాలే ఎక్కువగా ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలలో అసౌకర్యము, అనారోగ్యం ఏర్పడే విధంగా ఉంది. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయకుండా ఉండటమే మేలు కలిగించే అంశము. సంతాన సంబంధమైనటువంటి విషయాల గురించి అధికంగా ఆందోళన చెందే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. వాళ్ళేవో పరీక్షలకు అటెండ్ అవటము, ఆ పరీక్షల రిజల్ట్స్ ఎలా వస్తాయోనని వాళ్ళకన్నా కూడా మీరే ఎక్కువ టెన్షన్ పడే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. సాధ్యమైనంత వరకు అన్ని విధాలుగా మనకి మంచి పరిణామాలే ఉంటాయమ్మా. అక్కర్లేనటువంటి ఆలోచనలకి ఎక్కువగా బానిసలవ్వద్దు. ఎంతవరకు ఒత్తిడి ఉండాలో, ఆందోళన ఉండాలో అంతవరకే దాన్ని అక్కడితో కట్టడి చెయ్యండి. అధికంగా మీరు టెన్షన్ పడ్డంత మాత్రాన పిల్లవాడికి 100కి 150 రావు కదా. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. వాళ్ళు చదవనివ్వండి, వాళ్ళని రాయనివ్వండి. మీ టెన్షన్ కూడా వాళ్ళు మోయవలసినటువంటి పరిస్థితికి, తీవ్రమైనటువంటి పరిణామాలకు మాత్రం గురి చేయవద్దు. శ్రీ మేధా దక్షిణామూర్తి హోమాన్ని వాళ్ళ పేరు మీద చేయించండి. ఖచ్చితంగా విజయం అనేది సంప్రాప్తిస్తుంది.
ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన కళాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. అవగాహన లేదు, అలవాటు లేదు, దూరంగా వెళ్ళి ఎప్పుడు ఉండలేదు అన్న ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టగలిగితే మంచి భవిష్యత్తుని అందుకోగలుగుతారు. భయపడో లేదా ఇతరితర ఆలోచనల కొద్దీ తిరిగి ఇంటికి వచ్చేసేయాలన్న ఆలోచనలు అవి ఏమాత్రం మనకి కానీ మన వాళ్ళకు కానీ ఉపయుక్తం లేనటువంటి అంశాలు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని, ఆదిత్య హృదయాన్ని క్రమం తప్పకుండా పఠించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. నర్మదా నది పుష్కరాలు నడుస్తున్నందున ఖచ్చితంగా పితృదేవతల కార్యక్రమాలని చెయ్యండి. అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేసిన తర్వాత పితృదేవతల కార్యక్రమాలు అంటే పితృపాష్పత హోమం కావచ్చు, లేదా స్వయం పాకాన్ని ఇవ్వటం, ఇతరితర పితృ కార్యక్రమాలను జరిపించండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో 3 పురోగతిని సాధించగలుగుతారు. విశేషమైనటువంటి విద్యాభ్యాసాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలని గుర్తింపుని దక్కించుకోగలుగుతారు. ఈ వారంలో భూ వివాదాల పరిష్కారం కోసం చేసే చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. రాజకీయాల్లో ఉన్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. మీ మీద రాజకీయ పైరవీలు జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకున్నప్పటికీ కూడా మన బృందంలో కొంతమందితో వ్యతిరేకమైనటువంటి అంశాలు మనం అనుభవించక తప్పకపోవచ్చు. కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటము అనేది అనివార్యంగా మారుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ప్రకృతి వైద్యము, సౌందర్య సాధనాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొన్ని అంశాల గురించి తీవ్రంగా ఆలోచించి ప్రయోజనాలను ఎలా దక్కించుకోవాలన్న నేపథ్యంలో అత్యంత సన్నిహితులైన స్నేహితులతో, బంధువులతో చర్చలు సమావేశాలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకు మంచి ఫలితాలను కూడా అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యక్షంగా ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు పరిశ్రమలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయాన్ని అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలలో అసౌకర్యానికి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఈ ప్రయాణాలని పోస్ట్పోన్ చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. సంతాన సంబంధమైనటువంటి సమస్యలు, సంతానం నుండి సమస్యలు ఎదుర్కొనే అవకాశము 3 ఉంది. అప్రమత్తంగా ఉండండి. కొన్ని సందర్భాలలో మనం మంచి చెప్పినప్పటికీ కూడా అది చెడుగా పరిణమించే అవకాశం ఉంటుంది. నువ్వు ఈ దారిలో వెళుతున్నావు, అది మంచి పద్ధతి కాదు, నువ్వు ఈ దారి కాకుండా మరొక దారిని ఎంచుకుంటే బాగుంటుంది, సన్మార్గంలో ఉండమని చెప్పడం కూడా కొన్ని సందర్భాలలో తప్పుగా పరిణమిస్తుంది. ప్రేమ వివాహాల పట్ల ఆకర్షణ ఉండటంలో ఏమాత్రం తప్పు లేదు. కానీ ప్రేమించినటువంటి ఒక వ్యక్తి గురించి మాత్రం మనకు కొన్ని అంశాల గురించి, కొన్ని విషయాల గురించి వాస్తవాలు బయటపడ్డప్పుడు ఆయా వ్యక్తులకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలన్న ఆలోచనలే బాగుంటాయి. కొన్ని విషయాలు ఇంట్లో వాళ్ళు అయిన వాళ్ళు చెప్తే ఖచ్చితంగా అవి నచ్చవు. మాలాంటి వాళ్ళు నిందలు పడ్డప్పటికీ కూడా ఇలాంటి కఠినమైనటువంటి మాటలు చెప్పక తప్పదు కాబట్టి చెబుతున్నాము. అవతల వ్యక్తి బాలేరు, వాళ్ళకి రకరకాల హ్యాబిట్స్ ఉన్నాయి, దాని ద్వారా కుటుంబానికి కానీ సొసైటీకి కానీ ఏ ప్రయోజనం లేదు, నష్టం తప్పించి. అలాంటి వాళ్ళను మనం ముందుగానే వదిలేస్తే బాగుంటుంది కదా. ఏదో ప్రేమించాము, క్షణిక ఆవేశము, ఒక మాట ఇచ్చాము, సరే మనం రోజుకి ఎన్నో మాటలు అనేవి ఇస్తుంటాము, అంటే ప్రామిసెస్ చేస్తుంటాము, అవి ఖచ్చితంగా మనం నిలబెట్టుకోవాలి.
దానికి మనం ప్రాణం అడ్డం పెట్టాలి, సొసైటీని పణంగా పెట్టాలి అన్నవేమీ లేదు కదా. ఈ విషయాన్ని గ్రహించండి. పద్ధతి బాలేని వ్యక్తిని మనం ప్రోత్సహించినట్లయితే దాని ద్వారా మన కుటుంబంతో పాటు సొసైటీ కూడా సమస్యలో పడుతుంది. ఇది గ్రహించి మెలగండి. కొన్ని విషయాలు మనకి దైవానుగ్రహం వలన మనకి తెలిసినప్పుడు అక్కడికక్కడ కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. ప్రేమ వైఫల్యం చెందే అవకాశం ఉంది. అందుకనే ఈ విషయాన్ని ఇలా చెప్పడం అనేది జరిగింది. గ్రహించండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి చదువు కోసం చేసే ప్రయత్నాలు, రాసే పరీక్షల్లో విజయాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నలుగురిలోకి వెళ్తాం మేము. 4 రకాలైనటువంటి కార్యక్రమాలను తలపెట్టాము. నరదిష్టి అధికంగా ఉందనుకున్నప్పుడు ఇంట్లో ఖచ్చితంగా ప్రత్యేకించి సాయంత్రం వేళ త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి. అన్ని విధాలుగా బాగుంటుంది. నరదిష్టి తొలగిపోతుంది. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. మంచి ఆకర్షణను కలిగి ఉంటారు. ప్రజా సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా మారతాయి. నర్మదా నది పుష్కరాలు నడుస్తున్నందున ఖచ్చితంగా పితృదేవతల కార్యక్రమాలని చెయ్యండి. అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేసిన తర్వాత పితృదేవతల కార్యక్రమాలు అంటే పితృపాష్పత హోమం కావచ్చు, లేదా స్వయంపాకాన్ని ఇవ్వటం, ఇతరితర పితృ కార్యక్రమాలను జరిపించండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అంతంతపు మాత్రపు ఫలితాలు అందబోతున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో కొద్దిపాటి ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. మన ప్రమేయం ఏమీ లేనప్పటికీ అవతల వ్యక్తితో ఘర్షణ పడవలసినటువంటి స్థితిగతులు ఏర్పడవచ్చు. మన వైపు నుండి మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. మన వాళ్ళందరూ కూడా మనకు అండదండగా నిలబడతారు. మనం చేపట్టినటువంటి కార్యక్రమాలు, మనం వెళ్ళినటువంటి ప్రదేశంలో మాత్రం అనుకున్న విధి విధానంగా పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. వ్యతిరేకమైనటువంటి ప్రభావాలు అధికంగా ఉండే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్న వారికి రాజకీయ పైరవీలు జరిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో, సహచర బృందంతో కాస్తంత నెమ్మదిగా వ్యవహరించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. నూతన కార్యక్రమాల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. ఏమాత్రం తప్పులనేవి ఏర్పడకూడదు, లూత్పోల్స్ అనేవి ఉండకూడదని సాధ్యమైనంత వరకు మీరు కష్టపడగలుగుతారు. ప్రయోజనాలను కూడా చివరాఖరికి అందుకోగలుగుతారు. భూ సంబంధమైన విషయ వ్యవహారాలలో మధ్యవర్తిత్వానికి మాత్రం వెళ్ళవద్దు. దీని ద్వారా మీకు ఏ ఉపయోగం ఉండదు, ప్రయోజనం ఉండదు. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అదనపు బరువు బాధ్యతల్ని స్వీకరించవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. బయట ఏవో సభా సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కదానికి మన వ్యాపారానికే ముడిపడి ఉండటము, ఇక్కడ ఈ రోజు నీవు ఇక్కడ ఉంచద్దు, ఈ షాపులన్నీ కూడా ముయ్యాల్సినటువంటి పరిస్థితులు, ఈ రకమైనటువంటి వాతావరణము కొద్దిపాటి చికాకుకి నష్టం కలిగించే విధంగా మారుతుంది. సంతాన సంబంధమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. మనం పిల్లల్ని ఒత్తిడి చేసి నువ్వు చదువుకోకపోతే నీ భవిష్యత్తు బాగుండదేమో, నీకు మంచి కాలేజీలో సీటు రాకపోతే కష్టం అవుతుంది, తర్వాత మంచి ఉద్యోగం రాదు అని మనం మాట్లాడాల్సింది పోయి, పిల్లలు నువ్వు ఇలా చదివించావు, నా చదువు ఇలా అయిపోయింది అంటే ప్రతి ఒక్క అంశము కూడా మీ తలకి మీ కాళ్ళకి చుట్టే విధంగా మారుతుంది. అవతల వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి అవన్నీ మీరు సృష్టించినటువంటి సమస్యలుగా మీ మీద పడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మన పిల్లలే అయినప్పటికీ కూడా నిజానిజాలను మాట్లాడుకోవడం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయము. ఇది గ్రహించి మెలగండి. నాయనా మా దగ్గర 10 రూపాయలు ఉంది, 10 రూపాయలు 5 రూపాయలు పెట్టి చదివించాము, ఇదిగో ఈ 5 రూపాయలతో నీ భవిష్యత్తును నువ్వు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అంతేగాని 10 రూపాయలే పెట్టావు, పక్కన వాళ్ళు 50 రూపాయలు పెట్టారు, 50 రూపాయలు నా మీద కూడా పెట్టుంటే నా భవిష్యత్తు కూడా బాగుండేదేమో, ఏమో ఈ రకమైనటువంటి మాటలకే మనం ఎంతో కష్టపడి
ఆ సంపాదించిన 10 రూపాయలు కూడా ఉపయోగం లేదా అన్నటువంటి భ్రాంతికిను బాధకి కారణం అవుతుంది. పిల్లలకి కష్ట సుఖాలు అనేవి నేర్పించే ప్రయత్నం చేయండి. తద్వారా వాళ్ళు ఎదిగితేనే మనం ఇస్తున్నటువంటి రూపాయికి కానీ, రేపొద్దున వాళ్ళు సంపాదించే రూపాయికి కానీ విలువ ఉంటుంది. లేకపోతే రూపాయే కదా అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నర్మదా నది పుష్కరాలు నడుస్తున్నందున ఖచ్చితంగా పితృదేవతల కార్యక్రమాలని చెయ్యండి. అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేసిన తర్వాత పితృదేవతల కార్యక్రమాలు అంటే పితృపాష్పత హోమం కావచ్చు, లేదా స్వయం పాకాన్ని ఇవ్వటం, ఇతరితర పితృ కార్యక్రమాలను జరిపించండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. విధి విధానంగా మీరు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలని పూర్తి చేయగలుగుతారు. ఎంతగానో పనిచేస్తే గాని మంచి ఫలితాలు సంప్రాప్తించవు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ రోజున అదృష్టం కూడా మీకు తోడవుతుంది. కొన్ని కార్యక్రమాలలో అనూహ్యమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు నూతన కార్యక్రమాలు, వ్యాపారాలు మొదలు పెట్టాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఖాళీగా కూర్చోకూడదు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. వ్యాపార ప్రదేశంలో ఒకవేళ వచ్చి వెళ్లే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. కాలక్షేపం చేస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈ సమయంలోనే మనం ఇంకొక వ్యాపారం నేర్చుకునే ప్రయత్నాలు కానీ, తెలుసుకునే ప్రయత్నాలు కానీ ఉపయుక్తంగా మారతాయి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఒక పనికి ఇంకొక పనిని జత చేసుకుంటూ ముందుకు వెళ్దాము అన్న రకమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రయాణాలలో అవస్థల బారిన పడే అవకాశం ఉంది. ఆరోగ్య నిమిత్తం ఇబ్బందికరమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండండి. సంతానం నుండి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వాళ్ళ బరువు బాధ్యతల్ని దింపుకోవాలన్న మీ ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ప్రజా సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి వ్యాపారాలకి అనుకూలంగా ఉంటుంది. గవర్నమెంట్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అప్లికేషన్లు కావచ్చు, నోటిఫికేషన్లు కావచ్చు, కాస్తంత ఆలస్యమైనప్పటికీ కూడా మీకు ప్రయోజనాలు అనేవి పూర్తి స్థాయిలో సంప్రాప్తిస్తాయి. దూర ప్రయాణాలలో అసౌకర్యానికి గురే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయకుండా ఉండటం అనేది ఉత్తమమైనటువంటి విషయము. భూ వివాదాలకు సంబంధించినటువంటి మధ్యవర్తిత్వానికి కానీ, ప్రేమ పెళ్లిళ్ళు లేదా ఇతరితర అంశాలకు సంబంధించినటువంటి పెళ్లిళ్లకు సంబంధించి కానీ మధ్యవర్తిత్వానికి మాత్రం వెళ్ళొద్దు. మీరొస్తే పనవుతుందని ఒక వర్గం వాళ్ళు మిమ్మల్ని పిలవటం, మీ యొక్క అండదండల కోసం, మీ యొక్క ఒపీనియన్ కోసం అడిగటము, సిఫార్సు చేయడము, రికమెండేషన్లు, ఒత్తిడి చేయడం అనేది సంభవించవచ్చు. సాధ్యమైనంత వరకు వీటికి మీరు దూరంగా ఉండగలిగితే మీరు అవమానం పాలు కాకుండా, ఆరోపణల పాలు కాకుండా మీరు ఉండగలుగుతారు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. కొన్ని అంశాలలో మనం ఎంత మంచి చెప్పినప్పటికీ చివరాఖరికి మనం చెడక తప్పకపోవచ్చు. ఈ విషయాన్ని గ్రహించండి. కానీ ఈ రోజున మాత్రం నిందలు, ఆరోపణలు మీకు ఏమాత్రం అవసరం లేదు. ఇప్పటి వరకు మనం పడింది చాలు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. లా చదువులు, డాక్టర్ చదువు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఆదాయం బాగా తగ్గుముఖంగా ఉన్నట్లయితే
శ్రీ లక్ష్మీ కుబేర హోమాన్ని ఖచ్చితంగా ప్రత్యక్షంగా కూర్చొని చేయించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇది ఏదైనా శైవ క్షేత్రంలో చేసుకోగలిగితే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. అరటినార ఒత్తులు అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. నర్మదా నది పుష్కరాలు నడుస్తున్నందున ఖచ్చితంగా పితృదేవతల కార్యక్రమాలని చెయ్యండి. అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేసిన తర్వాత పితృదేవతల కార్యక్రమాలు అంటే పితృపాష్పత హోమం కావచ్చు, లేదా స్వయం పాకాన్ని ఇవ్వటం, ఇతరితర పితృ కార్యక్రమాలను జరిపించండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి నూతన ఆలోచనలు ప్రణాళికలను వేసుకోవడానికి కాలం అనుకూలంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వారికి, ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. ప్రజల్ని ఆకర్షించగలుగుతారు, వారి అభిమానాన్ని అందుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు కావచ్చు, ఒక పదవి కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు అనుకూలంగా మారతాయి. దూరపు దృష్టితో మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన విద్యల పట్ల, వ్యాపారాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొన్ని విషయాలను మనం నేర్చుకోగలిగితే, గ్రహించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఉత్తరోత్తర భవిష్యత్తులో మనకి వీటి ద్వారా ప్రయోజనాలు అనేవి సంప్రాప్తిస్తాయి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. అన్య భాషల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొన్ని సందర్భాలలో మనకి మంచి విద్య లేనందువలనే కదా మనం ఇంత ఇబ్బందులు పడుతున్నాము. మన పిల్లలకి ఇంకా మంచి విద్యని అభ్యసింపజేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. వాళ్ళ భవిష్యత్తు కోసం మనం కాస్త వాళ్ళని పుష్ చేద్దాము, వాళ్ళు వెనకంజ వేయకూడదు అన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. రుణాలు తీసుకునే పరిస్థితులు, అదే విధంగా కొన్ని పాత రుణాలను తీర్చడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. సహోద్యోగులతో, సహచర బృందంతో అనుకూలంగా మెలగగలుగుతారు. సహోదర సహోదరి వర్గంతో రకరకాలైనటువంటి అభిప్రాయాలని పంచుకోగలుగుతారు. తప్పుల విషయాలను పక్కన పెట్టి ముందు వాస్తవాలను చర్చించే ప్రయత్నాలు చేయగలుగుతారు. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకి కాలం అనుకూలంగా ఉంటుంది. భూ వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి. సహోదర సహోదరి వర్గ సహాయ సహకారాలు మీకు అంతంత మాత్రంగానే ఉండవచ్చు. అనుకున్నది ఒకటి, జరిగినది ఇంకొకటి అన్న విధంగా కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఏది ఏమైనప్పటికీ మీకు మాత్రం లబ్ధి చేకూరే అంశాలే ఎక్కువగా ఉంటాయి. సౌందర్య సాధనాల పట్ల, ప్రకృతి వైద్యం పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొన్ని సందర్భాలలో ఆరోగ్యరీత్యా కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకోవటం అనేది అనివార్యంగా మీరు భావిస్తారు. ఆ ప్రకారంగా తీసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ వైద్యం కూడా మీకు ఉపయోగపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలలో అసౌకర్యానికి గురే అవకాశం ఉంది. అనారోగ్యాన బారిన పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కొత్త విద్యని ఎంపిక చేసుకోగలుగుతారు. రాణించగలుగుతామో లేదో అన్న అనుమానం పక్కన పెట్టి మొదట చదివే ప్రయత్నం చేయండి. మనకు రావాల్సినటువంటి సబ్జెక్ట్ దానంతట అదే వస్తుంది. ఆటోమేటిక్గా మనకు ఒక మంచి భవిష్యత్ అనేది ఏర్పడుతుంది. ఈ వారం సింహరాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి. అన్ని విధాలుగా మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. నర్మదా నది పుష్కరాలు నడుస్తున్నందున ఖచ్చితంగా పితృదేవతల కార్యక్రమాలని చెయ్యండి. అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేసిన తర్వాత
పితృదేవతల కార్యక్రమాలు అంటే పితృపాష్పత హోమం కావచ్చు, లేదా స్వయంపాకాన్ని ఇవ్వటం, ఇతరితర పితృ కార్యక్రమాలను జరిపించండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య నిమిత్తం కొన్ని కొత్త ఆలోచనలు, కొత్త వైద్యుని వెతుక్కునే విధంగా మార్పులు ఏర్పడవచ్చు. నూతన ఒప్పందాలు, నూతన ఆలోచనలను ప్రవేశపెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మనకి తెలిసినటువంటి అంశాలైతే మనం ముందడుగు ధైర్యంగా వేయచ్చు. మనకి తెలియనటువంటి అంశాలు కాబట్టి కాస్తంత ఆలోచించి తెలుసుకున్న తర్వాత ముందడుగు వేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అంతంతపు మాత్రపు ఫలితాలని అందజేస్తాయి. అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఒకానొక సందర్భంలో మనకి ఇదంతా కూడా అర్థం కావట్లేదు అన్న పరిస్థితి నుంచి ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఎలా వెళితే పని అవుతుంది అన్నటువంటి పూర్తి స్థాయి అవగాహాన్ని అందుకోగలుగుతారు, సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలలో అసౌకర్యానికి గురే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. పిల్లల పట్ల అంకిత భావంతో ఉంటారు. వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం మీరు అధికంగా ఆలోచించే విధంగా పరిస్థితులు ఉంటాయి. నిశ్చింతగా ఉండవలసినటువంటి పరిస్థితులు వాతావరణంలో కూడా అధికంగా ఆందోళన పడటము, ఎక్కువగా ఆలోచించడము, అభద్రతా భావం ఎక్కువగా ఏర్పడుతుంది. ఈ విషయాలలో మాత్రం ఖచ్చితంగా స్నేహితుల సలహాలు కానీ, అయిన వాళ్ళ సలహాలు కానీ పాటించండి. వాళ్ళు చెప్పినంత మేరకు మీరు వినగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. 100 రావాల్సిన దగ్గర 90 వచ్చినప్పటికి ఏమాత్రం నష్టం లేదు. ఇది గ్రహించి మెలగండి. ఆ 90 వచ్చినప్పటికీ మనం సంతోషపడలేకపోతే అది మన యొక్క అనారోగ్యము, మనం ఆనందపడలేకపోతున్నామన్న అంశము. కానీ ఈ యొక్క అంశాలు కష్టపడి సంపాదించుకున్న వాళ్ళకి మాత్రం సంతోషాన్ని అందివ్వాలి కదా. మంచిది నాయన 90 వచ్చాయి కదా, బాగుంటుందిలే నీ భవిష్యత్తు అని మనం అనగలిగితే వాళ్ళకు కూడా కాస్తంత కడుపు నిండుగా ఉంటుంది. మనం కష్టపడ్డాము, 100కు 100 రాలేదు, సరే రాలేదని చెప్పనని ఏమి అనకుండా 90 వచ్చాయని అయితే గుర్తించారు కదా అని వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది, కడుపు నిండుగా ఉంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఎవరికో 100కు 100 వచ్చాయి, మంచిది, సంతోషము. మన పిల్లలకి రాలేదు, మహా మంచిది, ఏమి ఇబ్బంది లేదు. ఈ రకంగా ఆలోచించగలిగితే మీ ఆరోగ్యాన్ని, మీ పిల్లల ఆరోగ్యాన్ని కూడా మీరు సంరక్షించిన వాళ్ళు అవుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. అన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని కంట్రోల్ చేసి చక్కగా మీరు అనుకున్నటువంటి స్థాయికి చేరుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. అదేవిధంగా గుగ్గిలము, దైవికం పొడితో ధూపం వేయండి. నర్మదా నది పుష్కరాలు నడుస్తున్నందున ఖచ్చితంగా పితృదేవతల కార్యక్రమాలని చెయ్యండి. అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేసిన తర్వాత పితృదేవతల కార్యక్రమాలు అంటే పితృపాష్పత హోమం కావచ్చు, లేదా స్వయంపాకాన్ని ఇవ్వటం, ఇతరితర పితృ కార్యక్రమాలను జరిపించండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార వ్యవహారాలలో అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో మీరు రాదనుకున్నటువంటి కొన్ని సదవకాశాలని అందుకోగలుగుతారు. అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ, అభిమానాన్ని కలిగి ఉంటారు. భూ వివాదాలకు సంబంధించి పరిష్కార మార్గాలని మీరు సజెస్ట్ చేయగలుగుతారు, అడ్వైజ్ ఇవ్వగలుగుతారు. కానీ ప్రత్యక్షంగా మాత్రం మధ్యవర్తిత్వానికి
వెళ్ళవద్దు. సలహాలు సూచనలు ఇవ్వటం, పక్కన ఉండి ఏం జరుగుతుందో చూస్తూ ఉండటం మినహాయించి ఇతరితర అంశాలలో మాత్రం మీరు చొరవ తీసుకోరు. చొరవ తీసుకొని ముందడుగు వేసినప్పటికీ ప్రయోజనాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు అంత ఉపయుక్తంగా ఉండకపోవచ్చు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు నూతన కార్యక్రమాలను చేపడతారు. నూతన వ్యాపార విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. కొంతమంది చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీకు అంతగా నచ్చకపోవచ్చు. వాళ్ళ యొక్క విషయ వ్యవహారాల గురించి ఖచ్చితమైనటువంటి ప్రణాళికలను ప్రూఫ్లతో సహా మీరు మాట్లాడాలన్న విధంగా మీ యొక్క ఆలోచనలు ఉంటాయి. పై అధికారులతోటి సమస్యలు ఎదుర్కొనే విధంగా ఉంది. కాస్తంత జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మూడొంతుల ప్రయోజనాలని అందుకోగలుగుతారు. చకచకా చేసేసేయాలి, మనం ఈ రోజున ఈ పని పూర్తి చేయగలిగితే మనకి ప్రయోజనాలు బాగుంటాయి, మళ్ళీ మరుసటి రోజు ఇంకొన్ని అవకాశాలు అనేవి మనం దక్కించుకోగలుగుతాము అన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. స్వయంకృతాపరాధాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. ఖచ్చితమైనటువంటి శ్రద్ధతోటి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మీరు మెలగగలుగుతారు. అదేవిధంగా మంచి అవకాశాలని ఆదాయాన్ని అందుకోగలుగుతారు. భూ వివాద విషయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. పరిష్కార దిశకు చేరుకున్నట్టే చేరుకొని మళ్ళీ మొదటికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. అష్టమూలిక గుగ్గిలము దైవికం పొడితో ధూపం వేయండి. నర్మదా నది పుష్కరాలు నడుస్తున్నందున ఖచ్చితంగా పితృదేవతల కార్యక్రమాలని చెయ్యండి. అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేసిన తర్వాత పితృదేవతల కార్యక్రమాలు అంటే పితృపాష్పత హోమం కావచ్చు, లేదా స్వయం పాకాన్ని ఇవ్వటం, ఇతరితర పితృ కార్యక్రమాలను జరిపించండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు గాను మంచి పరిష్కారాలని ఎంచుకోగలుగుతారు. మంచి పరిస్థితులు అనేవి రాబోయే రోజుల్లో ఏర్పడతాయి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. వృత్తిరీత్యా మంచి అవకాశాలని అందుకోగలుగుతారు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉండొచ్చు. ఆరోగ్యం సహకరించినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడతాయి. కాస్తంత జాగ్రత్త వహించండి. భూ వివాదాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఈ సమయంలో ఆ చర్చలు సమావేశాలు ఏమాత్రం ప్రయోజనం ఉండకపోవచ్చు. దొంగ లెక్కలు వేయటం, 1-2 అడుగులు అక్కడి నుంచి జరిపేయడము, ఇతరితర అంశాలలో మనం నష్టపోయే విధంగా ఉంది. తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఖచ్చితంగా స్వీకరిస్తారు. వాళ్ళు చెప్పినటువంటి సలహాల ద్వారా నూతన ప్రణాళికలను వేయగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజా సంబంధ బాంధవ్యాలు ముడిపడతాయి, మెరుగుపడతాయి. సభలు సమావేశాలలో జరిపే చర్చలు కానీ లేదా ఇచ్చే స్పీచ్ల ద్వారా కానీ మంచి ఆకర్షణ శక్తిని కలిగి ఉంటారు. ఎవరెవరైతే మీ స్పీచ్ల్ని వింటారో వాళ్ళందరూ మీకు ఆకర్షణ చెంది ఉంటారు. సభలు సమావేశాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. విశేషమైనటువంటి ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు. స్పీచ్ రాసిచ్చే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. కరెక్ట్ సమయానికి మంచి పదాలు అనేవి అక్కడ ఉపయోగించగలుగుతారు. తద్వారా ప్రజల్ని ఆకర్షించగలుగుతారు. వారి అభిమానాన్ని అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలలో ఆరోగ్య విషయంలో, వాహన భద్రత విషయంలో
ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. సంతానానికి సంబంధించినటువంటి ఆలోచనలు అధికంగా ఏర్పడతాయి. ఒత్తిడి పూర్వకమైనటువంటి వాతావరణం ఉండవచ్చు. వారు ఆశించినటువంటి రిజల్ట్స్ వాళ్ళకి రాకపోవటం ఏమో కాదు, కానీ అది మనకి పెను మార్పుగా మారుతుంది. కొన్ని సందర్భాలలో పిల్లల్ని ఓదార్చలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండండి. ఇది కేవలంగా ఒక స్టార్టింగ్ పాయింటేనని మనం వాళ్ళకి నచ్చజెప్పగలిగితే భవిష్యత్తు ఎంతో ఉంది, ఎన్నో ఎదురు దెబ్బలు అనేవి తగులుతాయి. ఈ విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చాలా సున్నితమైనటువంటి భాషలో చెప్పండి. ఏదైనా ప్రయోజనం ఉండవచ్చు. ప్రతి ఒక్క విషయం గురించి అధికంగా ఆలోచించి ఆందోళన చెందే అవకాశం ఉంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. పెట్టినటువంటి పెట్టుబడులు తిరిగి వెనక్కి వస్తాయి. సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉండగలుగుతారు. వ్యవసాయ భూములు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తను వినగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. అనుకున్న విధంగా ఒక సబ్జెక్ట్ ని ఎంపిక చేసుకోగలుగుతారు. కళాశాలను కూడా ఎంపిక చేసుకోగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. కార్యక్రమాలలో ఆటంకాలు ఎక్కువగా ఏర్పడుతున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని మహాపాష్పత హోమాన్ని జరిపించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అష్టమూలిక తైలము, లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన జరిపించి అష్టమూలిక గుగ్గిలము, దైవికం పొడితో ధూపం వేయండి. నర్మదా నది పుష్కరాలు నడుస్తున్నందున ఖచ్చితంగా పితృదేవతల కార్యక్రమాలని చెయ్యండి. అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేసిన తర్వాత పితృదేవతల కార్యక్రమాలు అంటే పితృపాష్పత హోమం కావచ్చు, లేదా స్వయంపాకాన్ని ఇవ్వటం, ఇతరితర పితృ కార్యక్రమాలను జరిపించండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అందంతపు మాత్రపు ఫలితాలు ఏర్పడబోతున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో మూడొంతులు విజయం సాధించినప్పటికీ పావువంతు సమస్యలు ఎదుర్కొనే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ఇక ఈ రోజున మనకు మంచి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. అవకాశాలు వస్తాయి. ఎవరైతే ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలు ఇచ్చి ఉన్నారో ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడే విధంగా ఉండొచ్చు. తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం చదవటం కానీ, లేదా శివాలయంలో స్వామివారికి అభిషేకం చేయించడం ద్వారా కానీ ఆఖరి నిమిషంలో వ్యతిరేకమైనటువంటి మార్పులు మనకు రాకుండా ప్రతికూలమైనటువంటి ప్రభావాల నుండి ఈ యొక్క పరిహారం మనకు ఉపయోగపడుతుంది. అనుకున్న కార్యక్రమాలలో అంతంతము మాత్రం ఫలితాలను మాత్రమే ఆశించగలుగుతారు. మనం ఎప్పుడైతే కార్యక్రమం మొదలు పెట్టామో ఆనాడే మనకి ఎంతవరకు లాభం ఉంది, ఎంతవరకు నష్టం వస్తోందో మనకు ఒక అంచనా అనేది ఉంటుంది. మన అంచనాల మేరకే పనులన్నీ కూడా జరుగుతాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఏమాత్రం ప్రయోజనం ఉండకపోవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. రాజకీయాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. సంఘ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఇంటి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో లోపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ లేక అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాక సమస్యలు ఏర్పడే విధంగా ఉంది. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా మీరు అనుకున్నటువంటి లాభాలని, ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు. అనుకున్న కార్యక్రమాలలో మాత్రం పురోగతి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఒకానొక కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి ఎన్నో రకాల సమస్యలు, అడ్డంకులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాలలో మనకు అర్హత ఉండి మనకు రావాల్సినటువంటివన్నీ కూడా పర్మిషన్స్ తెచ్చుకోవడానికి అన్ని అవకాశాలు ఉండి ఆ యొక్క పరిస్థితి ఉన్నప్పటికీ కూడా
మన అప్లికేషన్స్ మీద సంతకాలు మాత్రం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది, ఇంకొన్ని రోజుల్లో జరుగుతుంది పనులు అన్నటువంటి విధంగా మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. అనుకున్నటువంటి ఆశయాన్ని చేరుకోగలుగుతారు. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏవైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు తలపెడుతున్నాము, అందులో ఖచ్చితంగా ఆటంకాలు రాకూడదు, మనకు విజయం అనేది సిద్ధించాలి అని అనుకున్న వారు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని ఒక్కసారి జరిపించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడితో కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. నర్మదా నది పుష్కరాలు నడుస్తున్నందున ఖచ్చితంగా పితృదేవతల కార్యక్రమాలని చెయ్యండి. అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేసిన తర్వాత పితృదేవతల కార్యక్రమాలు అంటే పితృపాష్పత హోమం కావచ్చు, లేదా స్వయం పాకాన్ని ఇవ్వటం, ఇతరితర పితృ కార్యక్రమాలను జరిపించండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. ఈ రాశ్యాధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో, తృతీయ స్థానంలో బుధుడు, కుజుడు, రాహువు, చతుర్థ స్థానంలో రవి, శుక్రులు, వృషభ రాశిలో పంచమ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం అనుకూలమైనటువంటి మార్పులకి కారణమవుతుంది. వ్యాపార ప్రదేశాలలో ఆదాయ మార్గాలని పెంచుకోగలుగుతారు. ప్రజల ఆదరణ, అభిమానాన్ని కలిగి ఉంటారు. ప్రత్యేకించి ప్రత్యక్షంగా ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉదాహరణకి పూల వ్యాపారాలు, పండ్ల వ్యాపారాలు, చెప్పులు, స్టీల్ వ్యాపారస్తులకి, కిరాణా సామానం వ్యాపారస్తులకి, ఎక్కువగా ప్రజలతోటి మమేకమవుతున్నటువంటి వ్యాపారాలకి అనుకూలంగా ఉంటుంది. క్యాటరింగ్ వ్యాపారస్తులకి అంతంత మాత్రంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యవసాయ భూముల్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. కొత్త పెట్టుబడులు ఎక్కడ పెట్టాలా అన్న ఆలోచనలు అధికంగా ఉంటాయి. దూర ప్రాంతాలలో మనం పెట్టుబడులు పెట్టుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి చోట పరిస్థితులు అంత అనుకూలంగా లేదు. కాస్తంత దూరం వెళ్ళగలిగితే అక్కడ మనకు అనుకూలమైనటువంటి ధరలో మనం అనుకున్న విధంగా స్థలాలను కొనుగోలు చేయగలుగుతాము. ఉత్తర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలని తీసుకోగలుగుతారు. మంచి పరిణామాలనేవి ఏర్పడతాయి. నూతన వస్తువులు, వస్త్రాలు, ఉపయుక్తమైనటువంటివి, ప్రయోజనకరమైనటువంటివి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఖాళీగా క్షణం కూడా తీరిక లేకుండా కూర్చోగలుగుతారు. ఇది చాలా అనుకూలమైనటువంటి అంశంగా మారుతుంది. ఖాళీగా ఉండటము, ఎంతో మంది విమర్శలు వినటము, పని లేకుండా ఉండే కన్నా ఒక నిమిషం కూడా తీరిక లేకుండా మనం ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుందన్న ఆలోచనలు, అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఈ వారం దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉండొచ్చు. అసౌకర్యానికి, అనారోగ్య బారిన పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులకి శరీరం సహకరించకపోవచ్చు. నేత్ర వ్యాధులు, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన కళాశాలలో ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలు, రాసే పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. అనుకున్న విధి విధానంగా మంచి సబ్జెక్టుని ఎంపిక చేసుకోగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి. శనీశ్వర ఆలయంలో తైలాభిషేకం జరిపించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి లేక
ఆశించినటువంటి ప్రయోజనాలు రానట్లయితే సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. సంతాన అభివృద్ధి ఏర్పడుతుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. నర్మదా నది పుష్కరాలు నడుస్తున్నందున ఖచ్చితంగా పితృదేవతల కార్యక్రమాలని చెయ్యండి. అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేసిన తర్వాత పితృదేవతల కార్యక్రమాలు అంటే పితృపాశుపత హోమం కావచ్చు, లేదా స్వయంపాకాన్ని ఇవ్వటం, ఇతరితర పితృ కార్యక్రమాలను జరిపించండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో ఎక్కువగా శ్రద్ధని కనబరచగలుగుతారు. క్రితం చేయనటువంటి శ్రమ, పడనటువంటి కష్టము ఈ రోజు పడవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. ఎంత కష్టపడినప్పటికీ ఫలితాలు కనిపించకపోవటం కాస్తంత ఆందోళనకరమైనటువంటి విషయంగా మారుతుంది. ఇంతకు ముందులాగానే మనం పడుతున్నాం కదా, ఇంచుమించుగా అంతకన్నా కూడా ఎక్కువగానే శ్రమిస్తున్నాము, కానీ ఫలితాలు మాత్రం కనిపించడం లేదు, అనుకున్నటువంటి ఆదాయం చేతికి రావటం లేదు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. జీవిత భాగస్వామి సలహాలు, స్నేహితుల సలహాలు ఎంతో కొంత ప్రయోజనాలని మీకు అందజేస్తాయి. కొన్ని సందర్భాలలో ఎక్కువగా ఆందోళన పడటము, పని చేయవలసింది కూడా చేయలేనటువంటి పరిస్థితులకు వెళ్లే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా అయిన వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోగలిగితే ఏదైతే ఈ మానసికమైనటువంటి ఒత్తిడి ఉందో దీని నుండి బయటపడగలుగుతారు. ఆదాయ మార్గాలని అన్వేషించగలుగుతారు. తిరిగి లాభాలని అందుకోగలుగుతారు. స్వయంకృతాపరాధాలు ఎక్కువగా దొర్లే అవకాశం ఉంది. చలాన్లు, పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ కట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక అవి ముందుకు జరపలేనటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇన్ని రోజులుగా మనం పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాము. ఎప్పటికోప్పటికి మనకు కాస్తంత ఆదాయం వస్తుంది, ఈ బిల్స్ అన్ని కూడా మనం తీర్చగలుగుతామని. కానీ ఈ రోజున మాత్రం ఇవి డెడ్ లైన్ ని దాటి ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజున ఖచ్చితంగా ఇవి కట్టాలి అన్న ఒత్తిడి అధికంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. తండ్రి తరపు బంధువులతోటి ఘర్షణ, విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మీ వ్యక్తిగతమైనటువంటి విషయాలని బయటకు రానివ్వకుండా మీరు చేసే చర్చలు, సమావేశాలు ప్రయోజనకరంగా ఉంటాయి. అంటే మనకింత డబ్బులు ఉన్నాయి, మీరు ఈ రోజున ఈ స్థలం ఇవ్వకపోతే మాకు ఇబ్బంది అవుతుందని, కానీ అంటే మనకు ఉందా, అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అన్నది ఏమాత్రం ప్రస్తావించద్దు. మనకు రావాల్సింది మాత్రం మనం తీసుకోవాలి. దాని గురించి మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. మాకు డబ్బులు తక్కువగా ఉన్నాయంటే ఒక రకమైనటువంటి రెస్పాన్స్ ఇస్తారు, మనకి డబ్బులు ఎక్కువగా ఉన్నాయంటే మరొక రకమైనటువంటి రెస్పాన్స్ ఇస్తారు. ఓవరాల్ గా మనకు కావాల్సింది ఇది కాదు. కాబట్టి మన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా గోప్యంగా ఉండాలి. మనకు రావాల్సినటువంటి అంశాల గురించి మాత్రమే ప్రస్తావనలో ఉంచండి. అక్కడి నుంచి కాకుండా వేరే అంశాల పట్ల మాత్రం డీవియేట్ అవ్వద్దు. మధ్యవర్తుల ద్వారా నష్టపోయే అంశాలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు అంతంతప మాత్రపు ఫలితాలే అందబోతున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి అంతగా కనిపించకపోవచ్చు. ఎక్కడికక్కడ పనులు ఆగిపోతున్నట్టుగా, పురోగతి లేనటువంటి విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ప్రతి ఒక్క అంశం గురించి ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందుతారు. సంతానం నుండి శుభవార్తను అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవ దర్శనం చేసుకోగలుగుతారు. ప్రత్యేకించి ఈ పుష్కరాలకు వెళ్లే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా పితృ కార్యక్రమాలని జరిపించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కూడా అందుకోగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి కళాశాలను ఎంపిక చేసుకోగలుగుతారు. అడ్మిషన్లు అనేవి లభిస్తాయి. రుణబాధలు ఉన్నప్పటికీ మీకు మాత్రం ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడవు. నిశ్చింతగా ఉండి చదువుకోవాలన్న ఆలోచనలు మాత్రమే ఉంచుకోండి. ఇతరితర అంశాలన్నీ కూడా పెద్దవాళ్లకు వదిలేసేయండి.
ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సింధూరంతో స్వామివారికి అర్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి. అవకాశం ఉన్నవాళ్ళు నర్మదా నది పుష్కరాలకు వెళ్ళండి. ఖచ్చితంగా పితృదేవతల కార్యక్రమాలని స్వయం పాకం ఇవ్వటము, పితృపాష్పత హోమాన్ని జరిపించే ప్రయత్నం చేయండి. ఒకవేళ అంత దూరం వెళ్ళి చేసుకోలేని వాళ్ళు ఇక్కడే ఏదైనా శైవ క్షేత్రంలో ఈ సమయంలోనే పితృపాష్పత హోమాన్ని జరిపించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీతామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి. అనుకున్న విధి విధానంగా కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. విజయాన్ని అందుకోగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలను మీరు గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్టుగా మీ యొక్క భావన, ఎదుటి వ్యక్తులు కూడా ఇది గుర్తించడం లేదు, ఎంకరేజ్ చేయటం లేదు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఉదాహరణకి ఇవి చాలా చిన్నగా ఉంటాయి కానీ పెద్ద స్థాయిలో మిమ్మల్ని ఇంపాక్ట్ చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. మీకు కొన్ని రకాలైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. నేను కొన్ని సాధించగలుగుతాను, ఈ రోజున ఎందుకో ఈ యొక్క కొత్త కార్యక్రమానికి నాకు కాస్త బెరుకుగా ఉంది, ఎవరైనా అండదండలను అందించవచ్చు కదా, నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేస్తే బాగుంటుందని ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు కదా అన్న రకమైనటువంటి ఆలోచనలతో మీరు ఉంటారు. కానీ మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు కానీ ఉత్సాహపరిచే వాళ్ళు కానీ అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి అయిన వాళ్ళతోటి నిరాశ ఎదురవటం తప్పించి ఏమాత్రం ప్రయోజనాలు ఉండకపోవచ్చు. హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ వలన మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఈ విషయాలను పక్కన పెట్టి సెల్ఫ్ మోటివేషన్ని మీరు ఎంచుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. మంచి అవకాశాలని అందుకోగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వీసా స్టాంపింగ్ విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. అక్కడే సొంత ఇల్లు ఏర్పాటు కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ వారం స్త్రీలకు అంతంతపు మాత్రం ఫలితాలు ఏర్పడతాయి. మీరు ఊహించిన స్థాయిలో బయట నుంచి రావాల్సినటువంటి ప్రయోజనాలు కానీ అండదండలు కానీ మీ కంటికి కనిపించే స్థాయిలో ఉండకపోవచ్చు. మనం చేస్తున్నటువంటి పనులకి ఏమాత్రం ప్రయోజనం లేదా, ఉపయోగం లేదా అన్న విధంగా ఆలోచనలలో మార్పులు వస్తుంటాయి. సాధ్యమైనంత వరకు వీటిని కట్టడి చేసే ప్రయత్నం చేయండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయే విధంగా రకరకాల ఆలోచనలు ఉన్నప్పటికీ, రకరకాల పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ వీటన్నిటికీ చెక్ పెట్టి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని ముందడుగు వేయగలిగితే విజయ పతాకాన్ని మీరు ఎగరవేయగలుగుతారు. శనీశ్వరుడు ఖచ్చితంగా రాజయోగాన్ని సంప్రాప్తింపజేస్తాడు. ఈ విషయాన్ని నమ్మండి. కష్టపడిన వాళ్ళకి, చెమటోడ్చిన వాళ్ళకి ప్రయోజనాలు ఖచ్చితంగా లభిస్తాయి. దాన ధర్మాది కార్యక్రమాలు విశేషమైనటువంటి ఫలితాలకి కారణమవుతాయి. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ప్రస్తుతం ఇక్కడ వేసవి కాలం కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ చలివేంద్రాలలో మంచినీళ్ళను దానంగా ఇవ్వండి. రోజు ఈ కార్యక్రమాలను చేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రయోజనకరమైనటువంటి అంశాలని మీరు అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈ యొక్క ప్రయాణాలలో అవస్థకు గురయ్యే విధంగా పరిస్థితులు, ఆరోగ్యం ఉండవచ్చు. అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన సబ్జెక్టుని ఎంపిక చేసుకోగలుగుతారు. మంచి కళాశాలలో సీటును సంపాదించుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి.
రుణబాధలు అధికంగా ఉన్నట్లయితే, ఆదాయం తగ్గుముఖంలో ఉన్నట్లయితే శ్రీ లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని ఖచ్చితంగా జరిపించండి. విశేషమైనటువంటి సంపదన్ని అందుకోగలుగుతారు. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించి ప్రతి మంగళవారము, శుక్రవారము, ఆదివారము శ్రీ సూక్త పారాయణ ఖచ్చితంగా చెయ్యండి. అన్ని విధాలుగా బాగుంటుంది. నర్మదా నది పుష్కరాలు నడుస్తున్నందున ఖచ్చితంగా పితృదేవతల కార్యక్రమాలని చెయ్యండి. అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానం చేసిన తర్వాత పితృదేవతల కార్యక్రమాలు అంటే పితృపాశుపత హోమం కావచ్చు, లేదా స్వయం పాకాన్ని ఇవ్వటం, ఇతరితర పితృ కార్యక్రమాలను జరిపించండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.